డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అస్సలు టైం వేస్ట్ చేయకుండా కామెంట్స్కి రిప్లైగా మనం వీడియోస్ అనేది పెడుతున్నాం. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే ఎవరికైనా సరే బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తే మాత్రం ఎవరికైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ గీసుకోవాలి. ఫస్ట్ లైన్ గీసుకున్న తర్వాత స్కేలు నేను పెట్టినట్టు పెట్టాలి. అది అంచులకి టూ టూ ఇంచెస్ మనం డిస్టెన్స్లో పెట్టాలి. 2 ఇంచెస్ డిస్టెన్స్లో పెట్టి ఒక లైన్ గీసుకోవాలి. అంటే ఫిల్ట్ కోసం అనమాట. ఫిల్ట్ కోసం మనం లైన్ గీసుకోవాలి. ఆ లైన్ దగ్గర నుంచి మనం మనకి మడుపు వస్తుంది అనమాట. లోపలికన్నా పెట్టుకోవచ్చు, లేదంటే బయటకన్నా కూడా పెట్టుకోవచ్చు. హైట్ గీసుకుంటాం. అంటే ఫస్ట్ లైన్ నుంచి హైట్ మనం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చూడండి, హైట్ ఎంత వచ్చింది మనకి 29.5 మనం ప్లేస్ చేసుకుంటాం. మీకు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోమన్నాను కదా, అది కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు కస్టమర్కి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు మనం ఈ లైన్ గీసుకుంటాం. చూడండి, 29.5 పొడవు. ఓకేనా? బాడీ లూజు ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూ కట్ చేసేస్తాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర నుంచి మనం 9 ఇంచెస్ తీసుకుంటాం. ఇవన్నీ చూడండి, 9 ఇంచెస్ ఒక లైన్ గీసుకుంటాం. అది చంక్ డౌన్ అనమాట. షోల్డర్లో సగానికి 1 ఇంచు తక్కువ ఈ లైన్ గీసుకోవాలి. బాడీ లూజ్కి మార్క్ పెట్టాను 46. 46/4 చేస్తే ఆ మార్కు 44 డౌన్ అనమాట. అంటే హిప్. దీనికి స్ట్రైట్గా గీసుకోండి. 46 బాడీ, 46 నడుము. సో స్ట్రైట్గా గీసుకోండి. 44 పొట్ట కాబట్టి మనకి ఒక 44కి మనం మార్క్ చేసుకొని ఈ స్కేల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక లైను మనం గీసుకుంటాం. అంతే. ఈ బాడీ లూజ్ మనకు వచ్చేస్తుంది. చంక డౌన్ మీకు చెప్పాను కదా, షోల్డర్ నుంచి సగానికి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు నెక్ అనమాట. నెక్ మనకి నెక్ డౌన్ ఏమొచ్చి కాలర్లో 5వ భాగం, నెక్ షోల్డర్ వైపు మార్క్ ఏమొచ్చి షోల్డర్లోని 5వ భాగం. బాగా గుర్తుంది కదా. నెక్ డౌన్ ఏమొచ్చి చూడండి, నెక్ డౌన్ ఏమొచ్చి మీకు షోల్డర్లో 7వ భాగం. నెక్ వెడల్పు షోల్డర్లో 5వ భాగం తీసుకోవాలి. తీసుకుంటే ఆ బాక్స్ వస్తుంది. షోల్డర్ ఎంత ఉందో చూసి మనం నెక్ దగ్గర నుంచి, అంటే ఫిల్ట్ గీత దగ్గర నుంచి మనం షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. చంక క్రాస్ అనమాట. బాడీ లూజ్కి మనం మార్క్ పెట్టుకుంటాం. ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చి స్కేల్ తోటి ఇలా గీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైట్గా గీసుకోండి. 1 ఇంచ్ మీద నుంచి మనం కర్వ్ గీసుకోవాలి. చమక క్రాస్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే చెయ్యి మనం చూసుకుంటాం అన్నమాట. చెయ్యి 9.5 వస్తుంది. ఆ 9.5 వచ్చిందో లేదో చూసుకొని మనం కొంచెం పైకి పెంచుకొని మనం ఆ క్రాస్ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 30 ఇంచ్ క్రాస్ తీసుకొని మెడ భాగం మనం రౌండ్ తీసుకుంటాం. బాడీ అంతా సరిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్ తీసుకొని మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకొని అది స్కేల్ తోటి మనం మార్క్ చేసుకోవాలి. డోర్ కూడా మనకి ఓపెన్ మోడల్ కాబట్టి, అంటే యాపిల్ కట్ అంటారు, ఓపెన్ మోడల్ కాబట్టి మనకి అది ఎంత ఉందో అంతా పెట్టుకొని ఆ కర్వ్ ఎలా ఉందో ఆ షేప్లో మనం మార్క్ చేసుకుంటాం. మార్కింగ్ అయిపోయింది. కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ తీసుకోవాలి. మార్కులు పెట్టుకోండి, కాట్లు పెట్టుకోండి. ఆ లైన్ ఏదంటే మనకి ఫిల్ట్గా వస్తుంది అనమాట. బ్యాక్ ఎప్పుడు కూడా ఫ్రంట్ మనం బ్యాక్ మీద మడిచిన బ్యాక్ మీద మనం ప్లేస్ చేసుకునేటప్పుడు 30 ఇంచ్ డిఫరెన్స్ రావాలి. ఆ 30 ఇంచ్ నేను బయటికి తీసుకొచ్చి మీకు చూపిస్తాను. 30 ఇంచ్ ఇప్పుడు సమానంగా పెట్టాను కదా, ఇలా సమానం కాకుండా
ఇలా 30 ఇంచు ముందుకు జరుపుకోవాలి. 30 ఇంచు ముందుకు జరుపుకొని సేమ్ యాజ్ టీజ్ కింద నుంచి చమ్మక మార్క్ వరకు మనం కట్ చేసేసుకుంటాం. ఏదైతే 30 ఇంచు మనం బయటికి తీసామో ఈ షోల్డర్ దగ్గర మార్క్ వేసుకున్నాం కదా లైను, ఆ లైన్ దగ్గర చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ముందుగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ చమ్మక వరకు మనం కట్ చేస్తాం. కట్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రంట్ రౌండ్ ఏదో ఉందో అది కట్ చేయం. బయటికి మనం ఎంత 30 ఇంచు తీసాం, ఆ 30 ఇంచు ఇక్కడ మనం డిస్టెన్స్ చూపించుకోవాలి. ఇక్కడ ఎంత 30 ఇంచు తీసాం అదే 30 ఇంచు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ 30 ఇంచు తీసుకొని షోల్డర్ ఎంత అయితే మనకి 19.5 కదా, 19.5 అంటే ఇక్కడ 20 పెట్టుకోవాలి. 20 పెట్టుకుంటే మనకి ఖర్చులు పోను ఈ లైన్ మనకి సరిపోద్ది. షోల్డర్ కరెక్ట్గా మనకి సరిపోద్ది. ఇలా గీసుకోవాలి లైట్గా. అంటే 30 ఇంచు పెంచుకున్నాం కదా బయటికి, ఆ 30 ఇంచుకి తగ్గట్టుగా మనం క్రాస్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్క మనకి కాలర్కి సరిపోద్ది. చేతులు షోల్డర్ తీయాలి. చేతులు కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు వీడియో చూస్తూ నా మాటలు వింటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అని నేను ఆశిస్తున్నాను. పొడవు తీసుకోండి 24 ఇంచులు. 24 ఒక మార్క్ పెట్టుకోండి. 24 ఇంచులు కాబట్టి మనకి 22కి ఒక మార్క్ పెట్టుకుంటాం. ఇది ఎంత ఉందో అంతే పెట్టుకుంటాం. కప్స్ 10 ఇంచులు. 10 ఇంచులు కాబట్టి మనకి ఇక్కడ 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు పెట్టుకొని డౌన్ 4 ఇంచులు కిందకి పెట్టుకోవాలి. 4 ఇంచులకు ఒక లైన్ పెట్టుకోవాలి. లైన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 9 వచ్చింది. చూడండి, ఇక్కడ 9 రావాలి, ఇక్కడ 10 రావాలి. ఇక్కడ 9.5 వచ్చింది అనుకోండి, ఇక్కడ 10.5 రావాలి. సో అలాగే మనం చమక రౌండ్ అనేది తీసుకోవాలి. టేప్ ఎలా మూమెంట్ చేసినా అలా మూమెంట్ చేయండి. ఇక్కడ కింద మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి లైట్గా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చేతి దగ్గర ఎంత వచ్చిందో చూసుకుంటే సరిపోద్ది. చేతి దగ్గర ఎంత ఉందో చూసుకొని ఆ లైన్కి ఎక్కువ అనుకోండి ఎక్కువ తీసుకుంటారు, తక్కువ అనుకోండి తక్కువ తీసుకుంటారు. చేతి దగ్గర మనం మార్క్ వేయలేదు, బట్ ఏంటంటే వేసుకోవాల్సిన అవసరం లేదు, సరిపోతే ఇగో చూడండి మన ఖర్చులు పోను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అన్నమాట. కుట్టిన తర్వాత సేమ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ రౌండ్ తీసుకుంటాం. ఫ్రంట్ రౌండ్ ఇలా లోతుగా తీసుకుంటాం. లైటింగ్ సరిపోలేదు, ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర లేదు, ఫ్యూచర్లో వస్తుంది. మీరు ఆశీర్వదిస్తే వీడియో చూస్తే కంప్లీట్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. సరిగ్గా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకో షర్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు షోల్డర్ తీసుకుంటాం. షోల్డర్ ఇక్కడ నుంచి 6 ఇంచులు తీసుకుంటాం. ఈ మార్క్ ఏమొచ్చి మనకి నెక్లో చెప్పాను కదా బాక్స్, నెక్ డౌన్ ఏమొచ్చి మనకి 2 ఇంచులు తీసుకుంటాం. ఇక్కడ నెక్ వెడల్పు ఏమొచ్చి మనకి కాలర్లో 5వ భాగం తీసుకుంటాం. ఈ విధంగా మనకి ఒక బాక్స్ వస్తుంది 6 ఇంచులు. షోల్డర్ 19.5 కాబట్టి 20 పెట్టేసుకొని నెక్ రౌండ్ కట్ చేసేసుకుంటాం. అయిపోయింది ఇంతటితోటి. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే వీడియో అందరికీ చేరుతుంది. మన ఛానల్లో అన్ని టెక్నికల్ వీడియోస్ కూడా ఉన్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.